హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరి ముందు అప్పుపై సీరియస్ అయిన అనామిక ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా కళ్యాణి అప్పుని ఇంట్లో అందరి ముందు నిలబెట్టి అనామిక అయితే ఇలా అడుగుతూ ఉంటుంది. అసలు ఏంటి మీ భాగవతం, మీరిద్దరు ఒకే రూమ్లో కలవాల్సిన అవసరం ఏముంది, అంత పని ఏముంది అని అడుగుతూ ఉంటుంది. దీనికి అప్పు కళ్యాణ్ ఇద్దరు ఏం మాట్లాడకుండా అలాగే తలదించుకొని ఉంటారు. ఒకే రూమ్లో ఉన్న మీ ఇద్దరిది స్నేహం అంటారా, ఏమంటారు మీరే చెప్పండి అని అనామిక గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు కావ్య కూడా ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటుంది. ఇప్పటికే నా కొడుకు గొడవలు సఖ్యతకలేరు, అలాంటప్పుడు ఈ అప్పు మళ్ళీ నా కొడుకుని ఎందుకు కలవాలి, వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఎందుకు పెట్టాలి అని ధనలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అయినా వీళ్ళిద్దరు ఆ హోటల్కి వెళ్ళవలసిన అవసరం ఏముంది, అంత పని ఏముంది, ఇద్దరి మధ్య ఏం సంబంధం లేకపోతే ఎందుకు వెళ్తారు అని ధనలక్ష్మి అంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన కనకం ఎందుకు కలుస్తారు అని గట్టిగా అరుస్తుంది. ఎందుకు వెళ్ళడం అని నువ్వు కనుక్కున్నావా అని ధనలక్ష్మి కనకం అడుగుతుంది. నేను కనుక్కోను, ఒక ఆడమగ కలిస్తే ఆడ సంబంధమే ఉంటుంది కదా, ఇంకేం సంబంధం ఉంటుంది అని కనకం అడుగుతుంది. దీనికి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. అసలు వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళడం మీరు కనుక్కున్నారా అని అనామిక అడుగుతుంది. నేను కనుక్కోను అని కనకం సీరియస్ గా అంటుంది. ఇంకా రాజ్కి కోపం వచ్చి ఆపండి అని గట్టిగా అరుస్తాడు. చూసాక ఫ్రెండ్స్, మీరు ఏం జరగబోతుందో ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.